కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ మొత్తం దేశమంతా కనిపిస్తున్నది. కేంద్రం కొంత దిగొచ్చి చర్చలు జరపాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడుతున్నది. కానీ వాళ్ళు చేసేది కుట్రనే ఉంటుంది. కుట్ర కోణంలోనే ఆ మొత్తం వ్యవహారం ఉంటుంది. ఏ రకంగా దీన్ని ఇది చేయాలి అని. కానీ ఇది ఆగేటువంటి అవకాశం అయితే లేదు. ఈ ఇష్యూ పోయినా రాబోయే రోజుల్లో మరికొన్ని సమస్యలతో దీర్ఘకాలికమైన ఇష్యూస్తో ఈ పోరాటం ముందుకు సాగే అవకాశాలు చాలా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ దేశానికి ఇది చాలా గొప్ప మంచి పరిణామం కింద మనం భావించవచ్చు. సో ఇప్పుడు ఈ వాంగ్చుక్ దీక్ష తర్వాత ఈ పరిణామాలు, మొన్న జరిగిన లాఠీ చార్జ్ దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ చర్య, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాన నివాసం వద్ద చేసిన ధర్నా, అక్కడ జరిగిన అటాక్, ఇవన్నింటి తర్వాత చర్చలకు మేము సిద్ధమే అనే యాంగిల్లో కేంద్రం కొన్ని లీకులు ఇస్తున్నది. మేము చర్చలకు సిద్ధమే, కానీ మేము మంత్రుల నివాసాల దగ్గరికి మీ దగ్గరికి మేము రామని వీళ్ళు తేల్చి చెబుతున్నారు ఇటు సీజేపీ నుంచి. సో ఏం జరుగుద్ది అన్నది చూడాలి. డిమాండ్స్ చాలా జెన్యూన్ డిమాండ్స్ ఇవి. ఎట్టి పరిస్థితుల్లో ఏ డిమాండ్ కూడా అసలు ఇది అమలు కాని డిమాండు అని అనుకోవడానికి వీల్లేదు. తక్షణమే ఇమీడియట్గా చేయాల్సినటువంటివి అవి. దానికి అసలు చర్చలు ఇంకోటి అవసరమే లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మూమెంట్ అనేది శాంతియుతంగా జరగాలి. ఫస్ట్ థింగ్, ఎక్కడ సహనం కోల్పోకుండా ఈ మూమెంట్ జరగాలి. కేంద్రం మాత్రం ఇది వైలెన్స్ దిశగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. మొన్న ఢిల్లీలో జరిగిన ఘటన చూస్తే అర్ధరాత్రి బండ్లు, డ్యామేజ్ అయిన బండ్లు తీసుకొచ్చి పెట్టడము, రాళ్ళు ముందుగానే డంప్ చేయడము, కొన్ని విజువల్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి వీడియోల్లో. సో వాళ్ళు వైలెన్స్ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుద్దంటే, ఎందుకు వైలెన్స్ అయితే ప్రభుత్వాలకే నష్టం కదా అని చాలామంది అనుకుంటారు. అట్లా కాదు. ఒకరోజు ఘటన మొన్న జరిగిన ఇన్సిడెంట్తో ఒక రకమైన ఒక టెర్రరైజ్ వాతావరణం క్రియేట్ చేసిరు. అమ్మో అడిగి పోతే అటాక్ చేస్తారు, అడిగి పోతే లాఠీ చార్జ్ అవుతుంది, ఇంకోటి అవుతుందని తటస్థంగా ఉన్న వాళ్ళు, కొంత బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళు పక్కగా తప్పుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా విడగొట్టేటువంటి ప్రయత్నం, ఎక్కువ మంది రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ప్రభుత్వాలు ఏవైనా వైలెన్స్ దిశగా, హింస దిశగా ముందుకెళ్లాలని అనుకుంటాయి. ఎప్పుడైతే హింస ఎక్కువైపోతుందో ఆటోమేటిక్గా ఆ మూమెంట్ అనేది చల్లబడిపోతుంది. సో కాబట్టి ఆ దిశగా కాకుండా శాంతియుతంగా సుదీర్ఘకాలం ఈ మూమెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో ఇది ఒకటే కాదు సమస్య, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్య లేదు, వైద్యం లేదు ఈ దేశంలో. రాష్ట్రాలు అన్నిట్లో ఏ పార్టీ అయినా, ఏ పార్టీ దేశంలో, ఏ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నా సేమ్ అన్నిట్లో అట్లే ఉంది కదా. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు చాలామంది చిల్లర కామెంట్స్ పెడుతుంటారు. అసలు మీరు ఆలోచించాలి, ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఆలోచించాలి. ఒకవేళ మీకు గనక ఇద్దరు పిల్లలు ఉంటే మీ పిల్లలకి ప్రభుత్వ విద్య అందుతున్నదా ఒకసారి ఆలోచించండి. ఎంత ఖర్చు పెడుతున్నారు? మీరు కష్టపడ్డ, మీ చెమటోడ్చిన, రక్తం చిందించిన వచ్చిన డబ్బులతో మీరు మీ పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఆలోచించండి. ఒకవేళ రోగం వస్తే మీ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం, ప్రభుత్వ వైద్యం తీసుకోవడానికి మన అవకాశం ఉందా? ట్యాక్సులు కడుతున్నావు కదా, నువ్వు ట్యాక్సులు కడుతున్నావు కదా, ప్రభుత్వాల బాధ్యత కదా నీకు విద్య, వైద్యం అందించడం. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు కదా. ఇది ఎందుకు వ్యాపారం అయిపోయింది దేశంలో? కమెంట్ పెట్టే ముందు ఆలోచించు. కొట్లాడుతున్న పిల్లలకి నువ్వు మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, సైలెంట్గా కూసో ఇంట్లో, కానీ నెగిటివ్ ట్రోల్స్ చేయమాకు. నీకు విద్య ఉందా, వైద్యం ఉందా, నీ ఇంట్లో ఉద్యోగం ఉందా, ఏమున్నది నీకు? సో అందుకే ఆలోచించండి. ఈ రెండు అంశాల ఎలక్షన్ ఎజెండా కావాలి. రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ రాష్ట్రమైనా అటు కేంద్రమైనా విద్యా, వైద్యం ఎజెండా కావాలి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ధర్నా చేస్తుంది కేంద్రానికి వ్యతిరేకంగా. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంది? తెలంగాణలో అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకంటే భిన్నమైన పరిపాలన ఇక్కడ ఏమైనా అందుబాటు ఉన్నదా? ప్రజలకు ఏమైనా అందుతున్నదా? లేదు కదా. కర్ణాటకలో మీరు అధికారంలో ఉన్నారు, తేడా ఏమన్నా ఉందా? లేదు కదా. సేమ్ రెండే. ఐడియాలజీ లేదు, ఏ ఐడియాలజీ లేదు. వాళ్ళు హిందుత్వ ఐడియాలజీ అంటారు, అది వాళ్ళు కేవలం రాజకీయం కోసమే. ఓట్లు పోలరైజ్ చేసి మెజారిటీ హిందువుల ఓట్లు కొట్టడానికి ప్రయత్నమే అది. కానీ హిందువుల మీద వాళ్ళకి ప్రేమ లేదు. వీళ్ళు సెక్యులర్ అంటారు, సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే అని. వీళ్ళకి కూడా ప్రేమ లేదు. ఎవరికి ఏ ఐడియాలజీ లేదు. ఓన్లీ వీళ్ళ ఐడియాలజీ సిద్ధాంతం అధికారమే సిద్ధాంతం, దోపిడీనే సిద్ధాంతం. సో కాబట్టి
ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ ఒకతాటిపైకి వచ్చి ఇట్లాంటి పోరాటాలకి మనం మద్దతు ఇచ్చినప్పుడు ఇంకా బలం పెరుగుతుంది. బలం పెరిగినప్పుడు ఈ దేశానికి ప్రజలకి ఏమైనా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇందులోంచే నాయకులు పుట్టుకొస్తారు. కొత్తగా ఎవరో రావాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో ఎవడో తయారు కావాల్సిన అవసరం లేదు. ఒక ఘటన నిన్న ఎంత దారుణం చూడండి. కోర్టులు కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. చూడండి, మా టైం వేస్ట్ చేయొద్దు, ఆ వీడియోలు చూడం. ఢిల్లీ లాఠీచార్జ్ వీడియోలు చూడాలి అన్న న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అంత సమయం తమకు లేదని స్పష్టీకరణ. ఇంత అహంకారం సరికాదని సిజేఐ గ్రహించాలి, కేంద్రం నచ్చజెప్పాలి. అత్యున్నత పదవుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం ప్రజాస్వామ్యానికే మచ్చ. ఎవరు చెప్తున్నారు? సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నది. ఇదేదో చెదురుమదురు ఘటన కాదు. బాధితులు ప్రైవేట్ కేసు పెట్టుకోవాలని ఎలా అంటారు? అదనపు సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు 4 వారాల్లో స్పందించాలంటూ పోలీసులు కేంద్రానికి నోటీసులు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాక్ష్యాలు భద్రపరచాలని ఆదేశం. ఇక్కడేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇదేమో ఢిల్లీ హైకోర్టు. ఈయన అంటున్నాడు అసలు ఆ వీడియోలు చూడడం మా టైం వేస్ట్ అంటున్నాడు. ఈ దేశంలో ఉన్న యువత మీద, ఈ దేశంలో ఉన్న భవిష్యత్ తరాల మీద, భవిష్యత్తును నిర్మించే యువత మీద దాడి జరిగితే కనీసం ఆ వీడియోలు చూడడానికి కూడా మీకు టైం లేదనంటే ఎందుకు టైం లేదు? అంటే రాత్రింబవళ్ళు మీరు మొత్తం ఇదే పని చేస్తున్నారా? మీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేదా? మీరు మాట్లాడట్లేదా? అసలు ఈ మూమెంట్ స్టార్ట్ అయిందే మీ వల్ల కదా. కొంతమంది నిరుద్యోగులు, కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులుగా, జర్నలిస్టులుగా, లేకపోతే కోర్టులలో పిల్లేసే వాళ్ళుగా, వీళ్ళంతా పరాన్న జీవులుగా, పారాసైట్స్గా తయారైపోయినారు అని మీరు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రో ఆ స్టేట్మెంట్ని అందిపుచ్చుకొని అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసిండు. వ్యంగ్యంగా స్టార్ట్ అయింది, ఇవాళ దేశాన్ని మొత్తం కుదిపేస్తున్నది. ఒక రకంగా మీరు మంచి పనే చేసిరు ఈ దేశానికి. కానీ ఇవేం స్టేట్మెంట్స్ అండి? ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇది కంటెంప్ట్ అనుకుంటారేమో. కంటెంప్ట్ అనుకున్నా డోంట్ కేర్. ఇవాళ ఎవరు మనం ఈ దేశం కోసం కొట్లాడుతున్న ఆ పిల్లల కోసం మనం మాట్లాడకపోతే బతికి కూడా దండగా. కంటెంప్ట్ అయితే కంటెంప్ట్ కావచ్చు, మరి ఇది కంటెంప్ట్ కాదా ప్రజల దృష్టిలో? ఇవాళ జడ్జిల గురించి మాట్లాడితే, కోర్టులను ప్రశ్నిస్తే కంటెంప్ట్, కోర్టు ధిక్కరణ అవుతుంది. మరి ప్రజలకు వ్యతిరేకంగా జడ్జిలు వ్యవహరించినప్పుడు, కోర్టులు వ్యవహరించినప్పుడు ప్రజల విషయంలో అది కంటెంప్ట్ కాదా? అసలు ఏం లైన్ ఇది? మా టైం వేస్ట్ చేయొద్దు, ఆ వీడియోలు చూడమట. ఆ వీడియోలు చూస్తే ఎంత భయంకరమైన, ఎంత దారుణమైన దృశ్యాలు అవి. వాడు లాఠీ పట్టుకొని ఒక మహిళ, ఒక అమ్మాయి అటు నుంచి వెళ్తుంటే ఆ లాఠీని ఎక్కడ కొట్టే ప్రయత్నం చేసిండు? మీరే డ్యామేజ్ అయిన వెహికల్స్ చేస్తారు, మీరే రాళ్ళ డంపు తీసుకొస్తారు. మరి ఎవరిని నమ్మాలండి? ప్రభుత్వాలు మావి కావు, కోర్టులు కూడా మావి కావా? మీకు అంత టైం లేకపోతే ఎట్లా? ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఇప్పుడు ప్రజల కంటే జడ్జిలు ఎక్కువనా? ప్రజల కంటే కోర్టులు ఎక్కువనా? కోర్టులైనా, జడ్జిలైనా, ప్రభుత్వాలైనా, ఎవరైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. జడ్జికి జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? జడ్జికి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టే ట్యాక్స్లతోని జడ్జికి జీతం వస్తున్నది. మీరేమైనా సపరేట్గా ఒక వ్యవస్థగా ఊడిపడి అక్కడ కూర్చున్నారా? లేదు కదా. ఎవరైనా కావచ్చు. ఈ దేశంలో ప్రజలకి న్యాయం అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది. సామాన్యుడికి న్యాయం లేదు. జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళంతా పేదలే. వాడికి డబ్బులు ఉంటేనో, ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనో ఏదో రకంగా బయటపడే అవకాశం ఉంటే ఈజీగా బయటపడవచ్చు. ఇక కోర్టులలో బెయిల్ వచ్చే విషయంలో కావచ్చు, అసలు అరెస్ట్ అయ్యే విషయాల్లో కావచ్చు, అది బెంచ్ మీదకి వచ్చే విషయంలో, ఆ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే విషయంలో కావచ్చు, కండ్ల ముందు కనబడుతున్నాయి కదా. మన రాష్ట్రంలో కూడా చూసినాం కదా, అల్లు అర్జున్ కేసు ఏమైంది, ఇంకా చాలా కేసెస్లో ఎట్లా రాత్రికి రాత్రి జరిగిందో. ఒక కేంద్ర మంత్రి కొడుకు విషయంలో ఆరోపణలు వస్తే కోర్టు ఎట్లా వ్యవహరించిందో. ఎవరికి జవాబుదారీగా ఉండాలి? కోర్టులు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. మేమిస్తున్నాం జీతం, ప్రజలు ఇస్తున్నారు జీతాలు. ఢిల్లీ లాఠీచార్జ్ వీడియోలు చూడాలన్న న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిజేఐ.
అంత సమయం తమకు లేదని స్పష్టీకరణ. ఇంత అహంకారం సరికాదని సీజేఐ గ్రహించాలి, కేంద్రం నచ్చజెప్పాలి. అత్యున్నత పదవుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం ప్రజాస్వామ్యానికి మచ్చ. వాస్తవం ఇది. అంత భయంకరమైన దాడి జరిగితే ఒక అమ్మాయి ఐసీయూలో చావు బతుకుల మధ్య నుంచి బయటపడితే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం అయిన ఆయన ఈ రకంగా మాట్లాడడం అన్నది షేమ్, ఘోరం. ఇగో ఇదేంది ఇది భారత జాతీయ జెండాలు పట్టుకొని ధర్నాకు వస్తే నియంత్రించలేకపోయింది పోలీసుల ఫెయిల్యూర్, అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. అది కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ మార్చిలో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసుల క్రౌర్యంపై సుమోటోగా అత్యవసర విచారణ చేపట్టాలంటూ నరేంద్ర మిశ్రా అనే న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని, దీనిపై సుమోటోగా విచారణ జరపాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనానికి ఆ అడ్వకేట్ మిశ్రా విజ్ఞప్తి చేసిండు. అలాగే సుప్రీంకోర్టులోని సిట్టింగ్ బెంచ్తో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి అన్నారు. విద్యార్థులు అత్యంత ముఖ్యమైన సమస్యలు లేవనెత్తుతున్నారు. నీట్ పరీక్షను సరిగ్గా నిర్వహించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు కోరుతున్నారని ఆయన చెబుతుండగా మధ్యలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకొని మా సమయాన్ని వృధా చేయొద్దు, అలాగే మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు, మీ సమయం మా సమయం కంటే కూడా విలువైంది అని వ్యాఖ్యానించారు. పోలీసుల క్రౌర్యానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని, వీలైతే గురువారం నాటి విచారణ జాబితాలో ఈ కేసును లిస్టు చేయాలని మిశ్రా ధర్మాసనాన్ని అభ్యర్థించగా జస్టిస్ సూర్యకాంత్ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు. మెన్షనింగ్ దశలో, అంటే సమస్యను కోర్టు దృష్టికి తీసుకొచ్చే దశలోనే వీడియో ఫుటేజ్ని పరిశీలించడానికి ధర్మాసనం సిద్ధంగా లేదు అని స్పష్టం చేశారు. మాకు వీడియోలపై ఆసక్తి లేదు, వీడియోలు చూసే సమయం లేదు, వాటిని చూడాలని కూడా అనుకోవట్లేదు అని ఆయన పేర్కొన్నారు. అసలు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేయడానికి, దీప్కే వెనుక దేశ యువత ఇంతగా ర్యాలీ కావడానికి గతంలో సీజేఐ చేసిన బొద్దింకలు అన్న వ్యాఖ్యే కారణమన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై సీజేపీ ఘాటుగా స్పందించింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ, ఇలాంటి వ్యక్తులు ఇంతటి అధికారంలో ఉన్న పదవుల్లో ఉండడం మన ప్రజాస్వామ్యానికి మచ్చ. మరీ ఇంత అహంకారం మంచిది కాదని సూర్యకాంత్ జీ గ్రహించాలి, భారత ప్రభుత్వం ఆయనకు నచ్చజెప్పాలి అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా ఘాటైన పదజాలంతో విమర్శించారు. ఢిల్లీ పోలీసులు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఏమో ఈ రకంగా వ్యవహరించింది. ఇక్కడ ఎవరో మంచి జడ్జి ఉన్నట్టున్నాడు, ఈయన మాత్రం ఇంత దారుణంగా మాట్లాడాడు. అరే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది, దేశం మొత్తంలో విజువల్స్ అన్ని దేశమంతా చూసింది, మీరు మాత్రం చూడలేదా? ఇక మీరు కోర్టు టైం అయిపోయి ఇంటికి పోలేదా? ఇంటికి పోయి ఇక మీరు ఏ పని చేసుకోవట్లేదా? మీకు అంత సమయమే లేదా? అరే ఈ దేశంలో ఏమైపోయిందంటే, జడ్జిలను అనొద్దు, ఎవరిని అనొద్దు, నేను తిడతలేం కదా. అసలు చట్టం తీసుకురావాలా, జడ్జిలను కూడా సామాన్య ప్రజలు ప్రశ్నించే చట్టం తీసుకురావాలా, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలా, లేకపోతే ఏంది ఇది? ప్రజలు కష్టాల్లో ఉంటే మీ దగ్గరికి వస్తే మాకు అంత టైం లేదంటే ఎట్లా? ఎవరికి జవాబుదారీగా ఉన్నారు? మా జీతం తీసుకుంటున్నారు సార్ మీరు, మా జీతం, ప్రజల కష్టం, ప్రజల రక్తంతో తడిసిన నోట్లతో మీరు మీ కుటుంబం గడుస్తున్నది, ఇది గమనించాలా. మీరేం సపరేట్ వ్యవస్థ కాదు, వేరే వాళ్ళు ఎవరో మీకు జీతాలు ఇస్తలేరు, ప్రజలే ఇస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఏమన్నది? ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టుకు భిన్నంగా వ్యవహరించింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన 2 పిల్స్ పైన ఢిల్లీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వాటిపై 4 వారాల్లోగా స్పందించాలి అని ఆదేశించింది. ఇవి ప్రచారం కోసం వేసిన పిల్స్ అంటూ ఢిల్లీ పోలీసుల తరపున వాదన వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చేసిన వ్యాఖ్యలతో ధర్మాసనం విభేదించింది. చలో సంసద్ మార్చ్ సీసీటీవీ ఫుటేజ్ని, బాడీ కెమెరా రికార్డింగ్లను, పీసీఆర్ లాగ్స్ను, ఇతర సాక్ష్యాలు భద్రపరచాలని అధికారులను ఆదేశించింది. సిట్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల తరపున వాదన వినిపించిన సీనియర్ న్యాయవాది హరిహరన్ ఈ ఘటనపై దర్యాప్తునకు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పోలీసులు కొందరు మహిళలను లైంగికంగా వేధించారు, వారి ప్రైవేట్ భాగాలపై లాఠీలు ప్రయోగించారు. ఈ వీడియో ఒకటి ఉండాలిగా, గ్రూప్లో ఉండాలి చూడు. లైంగికంగా వేధించారు, వారి ప్రైవేట్ భాగాలపై లాఠీలు ప్రయోగించారు అని ఆరోపించారు. మరో పిటిషనర్ తరపున వాదన వినిపించిన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ చాలా మంది పోలీసులు యూనిఫామ్ లేకుండా లాఠీచార్జ్ చేశారు. యూనిఫామ్లో ఉన్నవారు కూడా నేమ్ బ్యాడ్జీలు ధరించలేదు. కొందరు పోలీసులు చట్ట సమ్మతం కాని ఆయుధాలు ధరించారని
కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలో పాల్గొన్న ఒక మహిళను అనవసరంగా కొట్టారని, అందుకు వీడియో ఆధారాలున్నాయని తెలిపారు. ఢిల్లీ పోలీసుల తరపున వాదన వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ వారిపై దాడులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. అందరి వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో నిజానిజాలపైన, వారు చూపిన వీడియోల ప్రామాణికతపైన ఎలాంటి అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం చేయబోం. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తమ స్పందనలు దాఖలు చేసిన తర్వాతే దీన్ని పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణ సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. సో ఇంత దారుణం ఇది. ఆ వీడియో ఇంత ఘోరం ఉంటుందంటే ఇది చూడండి ఒకసారి. తప్పదు. ఏది వాట్సాప్ ఏది? ఈ వీడియో అందరు చూసే ఉంటారు దాదాపుగా. ఇది ఏందండి? ఇది వీడిని పోలీస్ అనాలా, ఇంకేమనాలా? వీళ్ళని పోలీసులు అనాలా? ఇట్లాంటి దృశ్యాలు, చాలా భయానకమైన దృశ్యాలు ఉన్నాయి. పోలీసుల మీదకి వీళ్ళు రాళ్ళు రువ్వలేదు. అసలు రాళ్ళు ఎట్లా వచ్చినాయి అక్కడికి? పోలీసులు, అంతమంది పోలీసులు, వేలాది మంది పోలీసులు ఉన్నారు కదా, రాళ్ళు ఎట్లా వచ్చినాయి? డ్యామేజ్ అయిన వెహికల్స్ ఎట్లా వచ్చినాయి? డ్యామేజ్ అయిన వెహికల్స్ ముందు రోజు రాత్రి ఇదే పోలీసులు వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? ఆ దృశ్యాలు లేవా? ఇప్పుడు మీరు ఎంతమంది వస్తారన్నది మీకు ఒక అంచనా ఉండాలి. అసలు ఈ సమస్యకి మూల కారణం ఎవరు? మీరే కదా. ఈ సమస్యని 20 రోజుల నుంచి పట్టించుకోకుండా, వాళ్ళని కనీసం చర్చలకు పిలవకుండా ఇంత దాకా తీసుకొచ్చింది ఎవరు? యువత ఆగ్రహం వ్యక్తం చేసిరు, మా మీద రాళ్ళు రువ్విరు, ఇంకోటి చేసిరంటే, మా గల్లాలు పట్టుకున్నారు, మా పోలీసుల హెల్మెట్ పట్టుకున్నారంటే వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు? మీకే ఇంత ఆగ్రహం ఉంటే 21 ఏళ్ళ యువకుడికి ఇంకెంత ఆవేశం ఉండాలా? తప్పు మీది, బాధ్యత మీది. మీ బాధ్యతను మీరు విస్మరించి వాళ్ళ మీద దాడి చేసిరు, వాళ్ళు రివర్స్ అయ్యారు. ఇప్పుడు పోలీసులది కూడా ఏముంది అక్కడ? పోలీసులు వాళ్ళు ఏం చెప్తా చేయాలా? వాళ్ళు చారణ చెప్తే వీళ్ళు బారానే చేసిరు అనుకోండి. ఈ టోటల్ వ్యవస్థ ఈ పోలీసుల మీద, పోలీసులు దాడి చేసిరు అనడం కంటే పోలీసుల చేత కేంద్రం దాడి చేయించిందని చెప్పాలి మనం. సో సుప్రీంకోర్టు కూడా ఇంత భయంకరంగా మాట్లాడితే ఎక్కడ పోవాలి జనం? ఆయనకు టైం లేకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోమని చెప్పండి. భారత ప్రజలకు కేటాయించకపోతే ఇంకెవరికి కేటాయిస్తాడు తన టైంని? వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కారట. ఇప్పుడు ఒక మూమెంట్ జరుగుతున్నప్పుడు, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు ఓన్లీ నీ ఇంట్లో వాళ్ళే రారు కదా. నీకేదన్నా నీకేదన్నా స్కూల్లోనో కాలేజీలోనో ఇక్కడ నీకు ఇబ్బంది జరిగినప్పుడు ఓన్లీ నీ కాలేజ్ చుట్టూ ఉన్న వాళ్ళు, నీతో ఫ్రెండ్సే రారు కదా. నీకు సపోర్ట్ చేయడానికి తెలుసుకున్న వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వస్తారు. బాధ్యతతోటి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా దాన్ని మనం గమనించాలి. ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ రాసిర్రా, ఇదేం లాజిక్ అండి? అసలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చిన వాళ్ళంతా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే వచ్చిర్రా? అసలు ఇదేమన్నా లాజిక్ అయినా? అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? అంధభక్తులు ఎక్కువయ్యారు కాబట్టి దేశం ఇలా తయారైంది. అన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి. పోలీసు జవాన్లకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళ మీద రాళ్ళేస్తే ఎలా వాటిని కూడా ప్రశ్నించు. అదే అంటున్నా కదా, పోలీసుల మీద రాళ్ళేసిన దాని బాధ్యత కూడా కేంద్రానిదే. పోలీసుల మీద దాడులకి కారణం కూడా కేంద్రానిదే. రాళ్ళు ఎవరు తెచ్చిర్రు? డ్యామేజ్ అయిన వెహికల్స్ ఎవరు పెట్టిర్రు? వైలెన్స్ క్రియేట్ చేసింది ఎవరు?
అన్నన్ని రాళ్ళు అక్కడికి ఎట్లా వచ్చినాయి? ఎట్లా బ్యాగులలో ఎత్తుకొచ్చిరా వాళ్ళంతా? రెచ్చగొట్టడం అంటే చెప్పాలా, బీజేపీ చేస్తున్న అవినీతి, అన్యాయాలు, లీకేజీలు రెచ్చగొడతలేవా? విద్యార్థులను అంత దారుణంగా పోలీసులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే నువ్వు రెచ్చగొడుతున్నావు అనడం ఏంటి? మీకు మైండ్ ఉంటే కమెంట్ పెడుతున్నారా? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టేది ఏముందని? ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయమని చెప్తున్నారు. నేను ముందే చెప్పిన, పీస్ఫుల్గా ఎంత ఎంత భయంకరమైన ప్రొటెస్ట్ జరిగితే ఈ మూమెంట్ అంత బలంగా ముందుకెళ్తుంది. ఎక్కడైనా వైలెన్స్ జరిగిందనుకో ఆ మూమెంట్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. మీరు చరిత్ర ఎక్కడైనా తీసుకోండి. మీరు ఫస్ట్ ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళంతా మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీరు మార్చుకొని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీ 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 పిల్లలకి విద్య అందుతున్నదా ఆలోచించండి. నీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఒకవేళ నువ్వు గవర్నమెంట్ స్కూల్ పంపించుట, గవర్నమెంట్ స్కూల్లో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి ఆలోచించు కదా. రేపు పొద్దున నీకు రోగం వస్తే, నీకు హార్ట్ అటాక్ వస్తానో, ఇంకోది వస్తానో, ఇంకేది వస్తానో ఎక్కడికి పోతావు? ఎందుకు ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో నీకు ఈ వైద్యం అందట్లే? పార్టీలను వదిలిపెట్టు, బీజేపీ ఓడో కాంగ్రెస్ ఓడో పక్కన పెట్టండి. ఇవి మనం ఆలోచించకుండా ఒక పార్టీల పక్కన చేరి వాడేదో మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి వాడేదో ఒక వాదన తీసుకొచ్చి మన ముందు పెడితే దాన్ని అందుకొని మనం మాట్లాడడం ఏంది? మావోయిస్టులకు సపోర్ట్ చేసిన నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు. ఎవరు చేసిన మావోయిస్టులకు సపోర్ట్గా? సివి ఆనంద్ మొన్న డీజీపీ మాట్లాడిండు. గాంజా రవాణా మావోయిస్టులు మొత్తం లేకపోవడం వల్ల గాంజా రవాణా ఇంకా పెరిగిందని చెప్పిండు ఆయన మొన్న. ఒకవేళ వాళ్ళు ఉండుంటే ఇది కొంత నియంత్రణలో ఉండేదని కూడా మాట్లాడిండు. అర్థమైందా? మీరు గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వరు. విలేజ్ల్లో ఉండి మాట్లాడండి. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు. మతం, కులం, వర్గం, ప్రాంతం, పాకిస్తాన్, చైనా, ఇవి కాకుండా వేరే మాట్లాడండి. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, దేశంలో హెల్త్ గురించి మాట్లాడండి, వీటి గురించి మాట్లాడండి కదా. ఎందుకు మాట్లాడతలేరు? ఇవి ఎందుకు మనకు ఎలక్షన్ ఎజెండా కావట్లే? ప్రపంచ దేశాల్లో ఏ దేశము ఖర్చు పెట్టినంత తక్కువగా మన దేశం విద్యా వైద్యాన్ని ఖర్చు పెడుతున్నది. మనం గమనిస్తున్నామా? సేమ్ మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. అందుకే నేను అన్న పార్టీలు పక్కన పెట్టండి అని. తీన్మార్ మల్లనట ఈ సంబంధం ఉన్న ఆదరాబాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? ఈ టాపిక్లో తీన్మార్ మల్లన్ ఎందుకు వచ్చే? చలో నెక్స్ట్.